హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాహిత్ రెసిపీస్. ఈరోజు వీడియోలో సగ్గు బియ్యంతో కిచిడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రెసిపీని చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉపవాసం ఉండే వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, ఈవెన్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఇదొక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి. సో మరి లేట్ చేయకుండా ఈ కిచిడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ సగ్గు బియ్యం తీసుకొని 3-4 సార్లు వాటర్తో బాగా వాష్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి 2 కప్పుల వాటర్ని వేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. ఈ కిచిడీ ప్రిపరేషన్ కోసం మీరు మీడియం సైజులో ఉండే సగ్గు బియ్యం యూజ్ చేస్తేనే కిచిడీ టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఓవర్ నైట్ నానబెట్టాక నెక్స్ట్ డే సగ్గు బియ్యాన్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని ప్యాన్ గాలికి ఒక 10 నిమిషాలు ఆరబెట్టండి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక మీరు ఏ కప్తో అయితే సగ్గు బియ్యాన్ని తీసుకున్నారో దానికి 3/4 కప్పు పల్లీలను తీసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించండి. పల్లీలను దోరగా వేయించాక గ్యాస్ ఆఫ్ చేసి పల్లీలని కంప్లీట్గా చల్లారనివ్వండి. తర్వాత పల్లీల పైన పొట్టు తీసేసి వీటిని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి వేరు బౌల్స్లోకి తీసుకోండి. అందులో ఒక బౌల్లోని పల్లీలని కోర్స్గా గ్రైండ్ చేసి అదే బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి ఒక అర నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆలూకి పైన పీల్ తీసేసి చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేయండి. అలాగే 3 పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్లో 3 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. 3 నిమిషాల తర్వాత ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి సగ్గు బియ్యంని అలాగే గ్రైండ్ చేసిన పల్లీల పొడిని వేసి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. 3 నిమిషాల తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ మిరియాలని కొంచెం దంచి వేసుకోండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేసి అంతా బాగా మిక్స్ చేసి మరో 2-3 నిమిషాలు సగ్గు బియ్యం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. చివరిగా కొంచెం కొత్తిమీర తరుగు, వేయించుకున్న పల్లీలను వేసి 1 నిమిషం పాటు కుక్ చేసి గ్యాస్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతే అండి, సగ్గుబియ్యం కిచిడీ రెడీ. సో ఇలా ఈ ప్రాసెస్లో మీరు సగ్గుబియ్యం కిచిడీని ప్రిపేర్ చేశారంటే సగ్గుబియ్యం ఎక్కడా కూడా ముద్దగా రాకుండా పొడిగా వస్తుందండి. సో మీరు కూడా ఇలా ఒకసారి సగ్గుబియ్యం కిచిడీని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.